ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎయిర్పోర్ట్ల అభివృద్ధిపై చర్చించారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు త్వరగా పూర్తి చేయాలని కోరారు. వీలైనంత త్వరగా వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తామన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గర ఇప్పటికే 700 ఎకరాల భూమి ఉందని, మరో 253 ఎకరాలు రికార్డు స్థాయిలో సేకరించారని సీఎం రేవంత్ ని అభినందించారు. 3-4 వారాల్లో టెండర్ పనులు పూర్తవుతాయని, తన హయాంలో ఎయిర్పోర్ట్లు కడుతూ ఉండడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు రామ్మోహన్ నాయుడు. 90కి పైగా ఎయిర్పోర్ట్లు మన భారతదేశంలో మనం నిర్మించాము. ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ కూడా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ కల్చర్ని, అక్కడ ఆర్ట్స్ని, అక్కడ ఉన్నటువంటి లెగసీని, వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ఆ ప్రాంత ప్రజలకి ఎయిర్పోర్ట్ని చూస్తే ఒక ప్రైడ్ ఫీలింగ్, ఒక గర్వంగా ఉండే విధంగా అక్కడ ఆర్కిటెక్చర్ని అంతటిని కూడా ఇన్వాల్వ్ చేశాం. దానికి ఉదాహరణే మొన్న పిఎం గారి చేతుల మీద రాజస్థాన్లో జోధ్పూర్ టెర్మినల్ ఓపెన్ చేస్తే అది ఎంత అద్భుతంగా ప్రజలందరూ కూడా దాన్ని అభినందించారో మనం అందరం చూసాం. అదే స్థాయిలో అవకాశం ఉంటే దానికి మించి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టెర్మినల్స్ మన దేశంలో కల్చరలీ బ్యూటిఫుల్లీ టెర్మినల్ మన వరంగల్లో ఏర్పాటు చేయాలని అన్ని ఆలోచనలు అందరితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం కాకతీయ డైనస్టీ వాళ్ళ తాలూకా కల్చర్ అన్నిటిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే విధంగా టెర్మినల్ కూడా మనం నిర్మించడం జరుగుతుంది. నాకు ప్రత్యేకంగా నా టైంలో ఏదైతే తెలంగాణకి ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలని ఎప్పటి నుంచో ఉన్నటువంటి నానుడి నేను కేంద్ర మంత్రిగా దీనికి ఉన్నప్పుడు జరగడం అనేది నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ ప్రాంతానికి అవసరం ఉంది. హైదరాబాద్లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా మిగిలినటువంటి తెలంగాణలో కూడా చాలా అవకాశాలు ఏవియేషన్కి సంబంధించి ఉన్నాయి. అవి అన్లాక్ చేయడానికి వరంగల్లో ఎయిర్పోర్ట్, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ హబ్ కానివ్వచ్చు, అక్కడ వస్తున్నటువంటి ఇతరత్ర కార్యక్రమాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దాని ద్వారా మంచి డిమాండ్ అక్కడ ఏర్పడుతుంది. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లకి కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వికసిత్ భారత్లో తాము భాగస్వాములు కావాలనుకుంటున్నామని, ప్రస్తుతం 5% జీడీపీని కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ 10% పెరిగేలాగా కృషి చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్రాల అభివృద్ధికి ఎయిర్పోర్ట్లే కీలకమని చెప్పారు. జూన్ 2, 2028 నాటికి 2 ఎయిర్పోర్ట్లు పూర్తి చేస్తామని తెలిపారు. కాకతీయ కళాఖండాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకోబోతుందని చెప్పారు రేవంత్. ఈ ఆదిలాబాద్ అండ్ వరంగల్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని వారు అందిస్తున్నారు. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. 2034 లోపల $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 సమయానికి $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రం ఎదగాలని భవిష్యత్ ప్రణాళికలను రచించుకున్నది. అక్కడికి మేము చేరుకోవాలంటే ప్రపంచ దేశాలలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధికి విమానాశ్రయాలు అత్యంత కీలక భూమిక పోషించబోతున్నాయి. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇక్కడ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల అవసరం ఉన్నది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈనాడు వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను తక్షణమే మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని నిర్మించి వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నాము. జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టును కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ 2 ఎయిర్పోర్టులను జూన్ 2, 2028 నాటికి పూర్తి చేసుకుంటామనే సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం నాకు కలిగింది. అవసరమైన సహకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. స్థానిక సంస్కృతి, కాకతీయ డైనాసిటీకి ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు ఉన్నది. కాకతీయ కళాఖండాల గురించి కూడా ప్రపంచంలో గుర్తింపు ఉన్నది. ఈరోజు వరంగల్లో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్కి ఆ కాకతీయ కళాఖండాల రూపురేఖలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతోనే ఆ ఎయిర్పోర్టును నిర్మించాలి, పూర్తి చేయాలని టార్గెట్గా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మరీ ముఖ్యంగా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి సంపూర్ణ సహకారంతో వీటిని పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.